కేరళలో త్రిశూర్ అనే ఒక జిల్లాలో రోడ్డు సరిగ్గా లేని ప్రాంతంలో టోల్ ప్లాజా దగ్గర అయితే టోల్ వసూలు చేస్తున్నారు. ఆ టోల్ వసూలు చేస్తే కొంతమంది ఏమొచ్చేసి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా సరే అక్కడ నిర్వాహకులు ఒప్పుకోలేదు. అదంతా మాకు తెలియదు, రోడ్డు సరిగా లేదన్నది మా బాధ్యత కాదంటూ కొంచెం అతిగా చేయిస్తే వాళ్ళు ఏమొచ్చేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, కేసు పెట్టారు. దాంతో అది పరిశీలించినటువంటి కేరళ హైకోర్టు అయితే వాళ్ళ ఆ టోల్ ప్లాజాకి సంబంధించినటువంటి వారిపైన 4 వారాల పాటు సస్పెండ్ విధించింది. దాంతో వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేసుని వాదించడానికి ఇష్టపడలేదు. మీరు టోల్ వసూలు చేస్తారు కానీ మీ సర్వీస్ బాగుండదు, రోడ్లు అధ్వానంగా ఉన్న మీకు టోల్ కట్టాలి, అక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి సదుపాయాలు మీరు ఏర్పాటు చేయరు, అయినా సరే ప్రజల దగ్గర పీడించుకు తింటారు. కాబట్టి ఈ కేసుని మేము వాదించాం. కేరళ హైకోర్టు ఏం చెప్పిందో అదే ఫైనల్ అని చెప్పేసింది. ఇలాంటి పరిస్థితి దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. రోడ్లు బాగుండవు, కాంట్రాక్ట్ ఏమో దాన్ని వదిలేస్తాడు. ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో దాన్ని వదిలేసి కేవలం టోల్ ప్లాజా మీద మాత్రమే పడతారు. అంటే టోల్ మీదే పడతారు. ప్రజల దగ్గర డబ్బు మాత్రం దండుకుంటారు కానీ చిన్న చిన్న గుంతలు పడినా పూడ్చరు, పెద్ద పెద్ద బొక్కలు పడినా పూడ్చరు. అది యాక్సిడెంట్లు అయినా వీళ్ళకి సంబంధం ఉండదు. దేశంలో అవినీతి అనే ఎక్కడుందంటే ఇక్కడే ఉంటది. సగం రోడ్ల మీద కనిపిస్తుంది మన అవినీతి. ఎందుకంటే ప్రతి దానికి ప్రతి ఒక్కడు డబ్బులు తీసుకొని సంతకాలు పెట్టేస్తారు కానీ ఇక్కడ నాణ్యత ఎంత ఉంది, రోడ్డు నాణ్యత ఏంటి, దానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి. ఒక రోడ్డు వేస్తే 5 నుంచి 10 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ బాధ్యతే ఉంటుంది. ఆ కాంట్రాక్టరే అన్ని బాధ్యతలు తీసుకోవాలి. ఒకవేళ గుంత పడితే 48 గంటల లోపు దాన్ని పూడ్చాలి. ఒకవేళ రోడ్డు ఏదైనా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే దాన్ని వారం రోజులు లేదా 10 రోజుల లోపు దాన్ని బాగు చేయాలి. కానీ పట్టించుకుంటున్నారా? లేదు. మళ్ళీ ఆ యొక్క మరమ్మతులకు కూడా మళ్ళీ కాంట్రాక్టర్ అది ఇది చెప్పేసి మళ్ళీ బిల్లులు తీసుకొని డబ్బులు దండుకుంటున్నారు. ప్రజల సొమ్ము అందరికీ చులకనైపోయింది.